పని అయిపోయిందన్నారు. నెంబర్ 1తో సమాధానం చెప్పారు. ఒక హీరోకు వరుసగా సినిమాలు ఫ్లాప్ అవుతున్నాయి. మార్కెట్ తగ్గిపోయిందనే మాటలు వినిపిస్తున్నాయి. కొత్త తరం హీరోలు దూసుకుపోతున్నారు. ఇక ఆ హీరో పని అయిపోయిందని కొందరు అనుకుంటున్న సమయంలో ఒక దర్శకుడు మాత్రం ఆయనతోనే సినిమా చేస్తాను అని ముందుకు వచ్చాడు. అంతేకాదు, ఆ సినిమాకు పేరు కూడా నెంబర్ 1 అని పెట్టాడు. ఆ దర్శకుడు ఎవరో కాదు, ఎస్వి కృష్ణారెడ్డి. ఆ హీరో సూపర్ స్టార్ కృష్ణ. 1994లో వచ్చిన నెంబర్ 1 కేవలం ఒక సినిమా కాదు, ఒక సీనియర్ హీరోపై వచ్చిన సందేహాలకు బాక్సాఫీస్ ఇచ్చిన సమాధానం. ఒక అభిమాని తన అభిమాన హీరోను ఎంత గొప్పగా ప్రజెంట్ చేయగలడో చూపించిన సినిమా. అందుకే నెంబర్ 1 కథను చెప్పుకునే ముందు కృష్ణగారి కెరీర్లోని ఆ ప్రత్యేకమైన పోరాటాన్ని గుర్తు చేసుకోవాలి. సూపర్ స్టార్ కృష్ణ సినీ కెరీర్ ఎప్పుడూ ఒకేలా సాగలేదు. ఆయన కెరీర్లో ఎన్నో విజయాలు ఉన్నాయి, అలాగే పరాజయాలు ఉన్నాయి. కాని ఒక విషయం మాత్రం చాలా ప్రత్యేకం. కృష్ణగారి కెరీర్లో ఒకసారి పడిపోతే అక్కడే ఆగిపోవడం ఎప్పుడూ కనిపించదు. పని అయిపోయిందనుకున్న ప్రతిసారీ పడిలేచిన కెరటంలా ఒక అద్భుతమైన విజయంతో తిరిగి వచ్చేవారు. అది ఆయన స్వంత బ్యానర్ పద్మాలయ సినిమాలైనా కావచ్చు, ఇతర నిర్మాతలు తీసిన సినిమాలైనా కావచ్చు. నా అభిప్రాయం ప్రకారం కృష్ణగారి టాలెంట్ను, ఆయనకున్న మాస్ ఫాలోయింగ్ను సరైన విధంగా ఉపయోగించుకోవడం రాకపోవడం వల్లే కొన్ని దశల్లో ఆయన సినిమాలు ఆశించిన స్థాయిలో ఆడలేదు. ఎందుకంటే కృష్ణగారు ఒక మాస్ హీరో. ఆయన సినిమా నచ్చితే అభిమానులతో పాటు ప్రేక్షకులు కూడా ఆకాశానికి ఎత్తేశారు. నచ్చకపోతే అదే స్థాయిలో నేలకేసి కొట్టారు. ఆయన కెరీర్లోని ఎన్నో సినిమాల రిజల్ట్స్ చూస్తే ఈ విషయం అర్థమవుతుంది. అయితే 1994లో వచ్చిన నెంబర్ 1 మాత్రం ఈ ప్రయాణంలో ఒక ప్రత్యేకమైన మలుపు. ట్రెండ్కు భిన్నంగా నిలిచిన సూపర్ స్టార్. రాజకీయాల్లోనైనా, సినిమాల్లోనైనా, ఇతర రంగాల్లోనైనా కొత్త తరం వచ్చినప్పుడు పాత తరం కొంచెం వెనక్కి తగ్గడం సహజం. కానీ దీనికి భిన్నంగా నిలిచే వ్యక్తులు కొందరుంటారు. అలాంటి కోవలో ముందుండే వ్యక్తి మన సూపర్ స్టార్ కృష్ణ. ఎప్పుడూ సాహసం, ఎప్పుడూ ప్రయోగం, ఎప్పుడూ కొత్తదనం, ఇలా తన కెరీర్లో ఎన్నో మైలురాళ్లు సాధించిన కృష్ణగారికి 1994లో వచ్చిన నెంబర్ 1 ప్రత్యేకమైన సినిమా. ఎన్టీఆర్ రాజకీయాల్లోకి వెళ్లిన తరువాత 80ల మధ్య నుంచి తెలుగు సినిమా హీరోల లీగ్లో కొత్త తరం బలంగా ఎదిగింది. చిరంజీవి, బాలకృష్ణ, నాగార్జున, వెంకటేష్ వంటి యువ హీరోలు తమకంటూ ప్రత్యేకమైన మార్కెట్ను నిర్మించుకున్నారు. అదే సమయంలో కృష్ణంరాజు, శోభన్ బాబు వంటి సీనియర్ హీరోల మార్కెట్ క్రమంగా తగ్గడం ప్రారంభమైంది. అయితే కృష్ణగారికి ఒక ప్రత్యేకమైన బలముంది. ఆయన అభిమాన గణం. ఆయన ప్రభ తగ్గిందని అభిమానులు ఇప్పటికీ అంగీకరించరు. వారి దృష్టిలో కృష్ణ అంటే ఒక శిఖరం. ఆది నుంచి హిట్, ఫ్లాప్లను లెక్క చేయకుండా కొండలను ఢీకొట్టినట్లు ప్రయోగాలు, సాహసాలతో దూసుకెళ్లిన దిగ్గజాన్ని ఇతరులతో పోల్చడానికి కూడా వారు ఇష్టపడరు. అది వారి అభిమానం, అది కృష్ణగారి ఇమేజ్. కానీ 1993లో పరిస్థితి మారింది. కుర్ర హీరోలతో పోటీ పడుతూనే ఉన్నప్పటికీ 1993లో కృష్ణగారి సినిమాలు వరుసగా పరాజయం పాలయ్యాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఒక సీనియర్ హీరోకు తిరిగి మార్కెట్కెచ్చుకోవడం అంత సులభం కాదు. ఇక కృష్ణగారి మార్కెట్ తిరిగి రావడం కష్టమే అని చాలామంది అనుకున్న పరిస్థితి. అలాంటి సమయంలో ఒక దర్శకుడు ముందుకు వచ్చాడు. ఆయనే ఎస్వి కృష్ణారెడ్డి. అప్పటికి ఎస్వి కృష్ణారెడ్డి పేరు మంచి ఫాన్లో ఉంది. రాజేంద్రుడు, గజేంద్రుడు, మాయలోడు వంటి విజయాలతో ఆయన తనకంటూ ఒక ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్నారు. కామెడీ, కుటుంబ భావోద్వేగాలు, మంచి పాటలు, వినోదం ఇవన్నీ కలిపి ప్రేక్షకులకు కొత్త తరహా కమర్షియల్ ఎంటర్టైనర్ ఇవ్వగల దర్శకుడిగా ఆయన ఎదుగుతున్నారు. అలాంటి సమయంలో ఆయన ఒక నిర్ణయం తీసుకున్నారు. తన తదుపరి సినిమా సూపర్ స్టార్ కృష్ణగారితోనే చేస్తానని ప్రకటించారు. ఇండస్ట్రీలో చాలామంది ఆశ్చర్యపోయారు. ఇంత మంచి ఫాన్లో ఉండి ఈ రిస్క్ అవసరమా అని కొందరు ప్రశ్నించారు. కానీ కృష్ణారెడ్డి వెనక్కి తగ్గలేదు. ఎందుకంటే ఆయనకు కృష్ణ అంటే కేవలం ఒక స్టార్ కాదు, ఆయన అభిమాన హీరో. ఒక అభిమాని తనకు ఇష్టమైన హీరోతో సినిమా చేస్తే ఎలా ఉంటుందో చూపించాలన్నట్టుగా సినిమాకు పెట్టిన పేరు కూడా నెంబర్ 1. అభిమాన హీరోను నిజంగానే నెంబర్ 1గా చూపించాలనుకున్నాడు. ఎస్వి కృష్ణారెడ్డి సూపర్ స్టార్ కృష్ణగారికి వీరాభిమాని అన్న విషయం సినీ వర్గాల్లో ప్రసిద్ధమే. అయితే ఆయన ఒక్కరే కాదు. ఆ కాలంలో చాలామంది దర్శకులు, నిర్మాతలు, టెక్నీషియన్లు, క్యారెక్టర్ ఆర్టిస్టులు, రచయితలు, గాయకులు, హీరోయిన్లు ఇలా అనేకమంది కృష్ణగారిని విపరీతంగా అభిమానించేవారు. ఆ కోవలో ముందుండే వ్యక్తి ఎస్వి కృష్ణారెడ్డి. అందుకే తన అభిమాన హీరోను తెరపై నెంబర్ 1గా ప్రజెంట్ చెయ్యాలనుకున్నారు. ఆలోచించడమే కాదు, చేసి చూపించారు. కృష్ణ ఇమేజ్కు తగ్గ ఎలివేషన్లు, సినిమా కథను కృష్ణగారి ఇమేజ్కు తగ్గట్టుగా తీర్చిదిద్దారు. కుటుంబం, అన్నప్రేమ, బాధ్యత, సెంటిమెంట్, విలన్ ట్రాక్, కామెడీ ఇవన్నీ సమతుల్యంగా ఉండేలా చూసుకున్నారు. సినిమా కథలో కూడా నెంబర్ 1 అంటే ఏమిటనే భావనను చెప్పే ప్రయత్నం చేశారు. కానీ అసలు మ్యాజిక్ మరో చోట ఉంది. తన అభిమాన హీరోను ప్రేక్షకులు ఎలా చూడాలనుకుంటారో కృష్ణారెడ్డికి బాగా తెలుసు. అందుకే కృష్ణగారిని వెరైటీ గెటప్లలో చూపించారు. పాటల్లో కుర్ర కృష్ణను చూపించారు. స్టెప్పుల్లో కొత్త ఎనర్జీ కనిపించేలా చేశారు. ఒక్కసారిగా ఇదేంటి, కృష్ణగారిలో ఇంత ఎనర్జీ ఇంకా ఉందా అనే ఫీలింగ్ ప్రేక్షకుల్లో కలిగేలా చేశారు. కృష్ణ, సౌందర్య జంటపై కూడా సందేహాలే. హీరోయిన్గా తీసుకున్నది సౌందర్య. అప్పటికే ఎస్వి కృష్ణారెడ్డి సినిమాల్లో సౌందర్య హుందాతనంతో కూడిన పాత్రలలో ప్రేక్షకులను ఆకట్టుకుంటున్నారు.
కానీ సీనియర్ హీరో కృష్ణగారి పక్కన సౌందర్య హీరోయిన్ అనగానే అప్పట్లో కొంతమంది అనుమానాలు వ్యక్తం చేశారు. ఈ కాంబినేషన్ ఎలా ఉంటుంది అనే ప్రశ్నలు వచ్చాయి. కానీ సినిమా విడుదలైన తర్వాత ఆ అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. ముఖ్యంగా పాటల్లో కృష్ణ సౌందర్య కాంబినేషన్ను ఎస్వి కృష్ణారెడ్డి చూపించిన తీరు ప్రేక్షకులను ఆకట్టుకుంది. తర్వాత ఈ జంటగా మరిన్ని సినిమాలు రావడానికి కూడా ఈ కాంబినేషన్కు వచ్చిన స్పందన ఒక కారణంగా నిలిచింది. నెంబర్ 1 అసలు బలం మ్యూజిక్. అయితే నెంబర్ 1 సినిమా గురించి మాట్లాడేటప్పుడు ఒక అంశాన్ని ప్రత్యేకంగా చెప్పాలి. మ్యూజిక్. సినిమాకు ఎస్వి కృష్ణారెడ్డి స్వయంగా సంగీతం అందించారు. సినిమాలోని పాటలు విడుదలకు ముందే మంచి క్రేజ్ తెచ్చుకున్నాయి. చాంగు భళా, కోలో కోలో కోయిలమ్మ, అందమైనది ముందర ఉంది వంటి పాటలు ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచాయి. పాటలు మాత్రమే కాదు, వాటి పిక్చరైజేషన్ కూడా సినిమాకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ముఖ్యంగా కృష్ణగారి స్టెప్పులు సింపుల్గా ఉంటాయి, కానీ అదిరిపోయేలా ఉంటాయి. ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సూపర్ స్టార్ డాన్సులను చూపించారనే ఫీలింగ్ అభిమానుల్లో కలిగింది. ఇప్పటికీ నెంబర్ 1 పాటలు చూస్తే కృష్ణగారి స్టెప్పులు సింప్లీ సూపర్బ్ అనిపిస్తాయి. అనేక గెటప్లలో తన సూపర్ స్టార్ను చూపిస్తూ కృష్ణారెడ్డి మురిసిపోయారు. ఆ మురిపెం తెరపై కనిపించింది. ఆ ఎనర్జీ ప్రేక్షకులకు చేరింది. కృష్ణ అభిమానులు మైమరచిపోయారు. అసలు పరీక్ష 1994 సంక్రాంతి. సినిమా సిద్ధమైంది. పాటలు క్రేజ్ తెచ్చుకున్నాయి. కాంబినేషన్పై ఆసక్తి పెరిగింది. కానీ అసలు పరీక్ష ఇంకా మిగిలే ఉంది. సంక్రాంతి 1994. ఎందుకంటే ఆ సంక్రాంతి సీజన్లో పోటీ మామూలుగా లేదు. చిరంజీవి నటించిన ముగ్గురు మొనగాళ్లు, నాగార్జున నటించిన గోవిందా గోవిందా, అలాగే రాజశేఖర్కు సంబంధించిన చిత్రాలు, రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలోని దొంగ దొంగ వంటి చిత్రాలు కూడా ఆ కాలపు విడుదలల చర్చలో ఉన్నాయి. ఇలాంటి పోటీ మధ్య సీనియర్ హీరో కృష్ణ సినిమా రావడం డిస్ట్రిబ్యూటర్లలో ఆందోళన కలిగించింది. కానీ ఎస్వి కృష్ణారెడ్డి నిర్ణయం మాత్రం స్పష్టంగా ఉంది. పోటీ ఎంత ఉన్నా నెంబర్ 1 వెనక్కి తగ్గదు. పోటీలో నిలబడాల్సిందే. సినిమా విడుదలైంది. అంచనాలను తారుమారు చేసింది. 1994 జనవరి 14 నెంబర్ 1 ప్రేక్షకుల ముందుకు వచ్చింది. అప్పుడు జరిగినది అంచనాలను తారుమారు చేయడమే. కృష్ణ అభిమానులు సినిమాను ఆదరించారు. కానీ విషయం అక్కడితో ఆగలేదు. కుటుంబ ప్రేక్షకులు కూడా సినిమాను బాగా ఆదరించారు. పాటలు, సెంటిమెంట్, కామెడీ, కృష్ణ సౌందర్య కాంబినేషన్, ముఖ్యంగా పాటల పిక్చరైజేషన్ ఇవన్నీ సినిమాకు ప్లస్ అయ్యాయి. కథలో కుటుంబ బాధ్యతను మోసే అన్న పాత్రకు ప్రాధాన్యత ఉండటం కూడా కుటుంబ ప్రేక్షకులకు కనెక్ట్ అయ్యేలా చేసింది. చివరకు నెంబర్ 1 అనే పేరు టైటిల్లో మాత్రమే కాదు, బాక్సాఫీస్ దగ్గర కూడా తన సత్తా చూపించింది. అందుబాటులో ఉన్న సినిమా రికార్డుల ప్రకారం 1994లో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రాల్లో నెంబర్ 1 4వ స్థానంలో నిలిచింది. కృష్ణగారి పని అయిపోయింది అన్నవారికి ఇదే సమాధానం. వరుస పరాజయాలతో కృష్ణగారి కెరీర్ ముగిసిపోయింది అని అనుకున్న సమయంలో ఒక అభిమాని దర్శకుడు తన అభిమాన హీరోను మళ్లీ విజయపథంలో నిలిపాడు. అందుకే నెంబర్ 1 కేవలం ఒక హిట్ సినిమా కాదు, సూపర్ స్టార్ కృష్ణ ఇంకా రేసులోనే ఉన్నారని తెలుగు సినీ పరిశ్రమకు ఇచ్చిన ఒక బలమైన సమాధానం. అది ఒక హీరోను మళ్లీ ఎలివేట్ చేసిన సినిమా. ఒక అభిమాని తన అభిమాన హీరోపై పెట్టుకున్న నమ్మకానికి నిదర్శనం. ఒక సీనియర్ హీరోను కొత్త తరానికి కూడా కనెక్ట్ చేయగలిగిన ప్రయత్నం. ముఖ్యంగా వయసు పెరిగింది కాబట్టి స్టార్డమ్ తగ్గిపోవాల్సిందే అనే భావనకు కృష్ణగారి కెరీర్ ఎన్నోసార్లు ఇచ్చిన సమాధానాల్లో నెంబర్ 1 ఒకటి. అసలు క్రెడిట్ ఎవరిది? నిజానికి కృష్ణగారు పడిలేచి నిలబడటం కొత్త విషయం కాదు. ఆయన కెరీర్లో ఎన్నోసార్లు అది జరిగింది. కానీ నెంబర్ 1 విషయంలో ప్రత్యేకంగా ఎస్వి కృష్ణారెడ్డికి క్రెడిట్ ఇవ్వాల్సిందే. ఎందుకంటే ఆయన ఒక స్టార్ను మాత్రమే చూడలేదు, తన అభిమాన హీరోను చూశారు. ఆయన ఏం చెయ్యగలడో తెలుసుకున్నారు. ఆయన ఇమేజ్ను అర్థం చేసుకున్నారు. ఆయన అభిమానులు ఏం కోరుకుంటారో అర్థం చేసుకున్నారు. ఆ నాలెడ్జ్ మొత్తాన్ని ఒక సినిమాగా మలిచారు. అందుకే కృష్ణకు నెంబర్ 1 ఇమేజ్ను మళ్లీ గుర్తు చేసిన దర్శకుడిగా ఎస్వి కృష్ణారెడ్డి పేరు ఈ సినిమా చరిత్రలో ప్రత్యేకంగా నిలిచిపోయింది. మరో అద్భుతం జరుగుతోందా? ఇక్కడితో ఈ కథ ముగియదు. ఎందుకంటే ఇప్పుడు మళ్లీ ఒక ఆసక్తికరమైన విషయం తెరపైకి వచ్చింది. ఎస్వి కృష్ణారెడ్డి గారు బుర్రిపాలెం పర్యటన సందర్భంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి కృష్ణగారిని నేటితరం ప్రేక్షకులకు మరోసారి చూపిస్తానని ప్రకటించారు అనే విషయం అభిమానుల్లో ఆసక్తి రేపుతోంది. 1994లో ఒక అభిమాని దర్శకుడు తన అభిమాన హీరోను కొత్తగా చూపించాడు. ఇప్పుడు టెక్నాలజీ మరో అవకాశమిస్తోంది. అదే అభిమానం, అదే కృష్ణపై ప్రేమ, కానీ చేతిలో ఏఐ అనే కొత్త ఆయుధం. అది ఆచరణలోకి వచ్చి మరో నెంబర్ 1 తరహా అద్భుతం జరుగుతుందా? అది చూడాలి. కానీ ఒక విషయం మాత్రం ఖాయం. కృష్ణగారి కెరీర్ను అర్థం చేసుకోవాలంటే ఆయన విజయాలనే కాదు, ఆయన పడిపోయిన తర్వాత ఎలా తిరిగి లేచారో కూడా చూడాలి. అందుకే కృష్ణగారి కథ కేవలం సినిమా కథ కాదు, పరాజయం తర్వాత ఎలా తిరిగి రావాలో చెప్పే ఒక పాఠం. నెంబర్ 1 అంటే ఇదే. ఒక హీరో, వరుస పరాజయాలు, తగ్గుతున్న మార్కెట్, పెరుగుతున్న కొత్త తరం, చుట్టూ అనుమానాలు. అలాంటి సమయంలో ఒక దర్శకుడి నమ్మకం, ఒక అభిమానీయుడి ప్రేమ, ఒక అద్భుతమైన కథనం, కుటుంబ భావోద్వేగాలు, కామెడీ, సంగీతం, సౌందర్యతో కొత్త కాంబినేషన్, కృష్ణగారి ఎనర్జీ ఇవన్నీ కలిస్తే అదే నెంబర్ 1. పేరులోనే కాదు, పరిస్థితులను ఎదుర్కొని మళ్లీ నిలబడటంలో కూడా నెంబర్ 1. అందుకే 1994లో వచ్చిన నెంబర్ 1ను
కేవలం ఒక సినిమా విజయంగా చూడటం సరిపోదు. ఇక అయిపోయింది అని ప్రపంచం అనుకున్నప్పుడు నేను ఇంకా రేసులోనే ఉన్నాను అని ఒక స్టార్ ఇచ్చిన సమాధానం అది. ఆ సమాధానానికి రూపమిచ్చిన దర్శకుడు ఎస్వి కృష్ణారెడ్డి. ఆ సమాధానాన్ని తన నటనతో మరింత బలంగా చేసిన హీరో సూపర్ స్టార్ కృష్ణ. జై సూపర్ స్టార్ కృష్ణ గారు. జై ఎస్వి కృష్ణారెడ్డి గారు. ఈ కథ మీకు నచ్చితే లైక్ చెయ్యండి. కామెంట్లో నెంబర్ 1 అని రాయండి. మరిన్ని సూపర్ స్టార్ కృష్ణ గారి ఆసక్తికరమైన కథల కోసం జనవిజయం ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.